మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫిన్లు చేశారా? మా వారిని హాయ్ చెప్పండి అని అంటే హాయ్ అని ఏదో బలవంతంగా చెప్పించినట్టు అంటున్నారు. అందుకే నేను నవ్వాను. మొన్న ఎప్పుడో చెప్పాను ఊరు వెళ్తున్నాను, నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నానో చెప్తానని. కానీ నేను అస్సలు వీడియోలు పెట్టడానికి కుదరలేదు. నేను ఇంటి దగ్గర ప్లాన్ చేసుకున్నాను. వెళ్ళిన తర్వాత వీడియోస్ తీసినట్టు పెట్టాలా, లెక్కలేనన్ని వీడియోస్ పెట్టాలనుకున్నాను. కానీ ఒక్క వీడియో కూడా పెట్టలేకపోయాను. వీడియోస్ తీయడానికైతే పిల్లలు ఎవరో ఒకళ్ళు వీడియోలు తీశారు, కానీ నేనే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి అసలు కుదరలేదు. ఇక ఇంతకీ ఎక్కడికి వెళ్ళాను అనేది మీకు అర్థమైపోయింది. నాన్న వాళ్ళ ఇల్లు మీ అందరికీ తెలుసు, కానీ నాన్న వాళ్ళ ఇంట్లో పండగ కోసం అని కాదు వచ్చింది. బాబాయ్ వాళ్ళ ఇంట్లో చెన్నారాయుడు సేవ చేస్తున్నారు. బాబాయ్ అంటే నాన్న సొంత తమ్ముడు, వాళ్ళ ఇంట్లో సేవ చేస్తున్నారు. అందుకనే వచ్చే చెన్నారాయుడు సేవ అంటే ఎప్పుడో మొక్కున్నానండి. చెన్నారాయుడు స్వామి కోసమని గంటలు తీసుకుంటానని. ఇవ్వండి గంటలు. ఇక అంకమ్మ తల్లికి జాకెట్ ముక్క, పూలు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ తీసుకొచ్చాను. ఇక గంటలేమో స్వాములకి స్నానాలు చేపించి అలంకరణ చేసేటప్పుడు కడతారు. అవన్నీ తీసుకొని నేను గుడి దగ్గరికి బయలుదేరేసరికి పిన్నేమో అరే పుట్టకాడికి వెళ్తున్నాం, పుట్ట దగ్గరికి వెళ్దాం రారా అని అంది. ఇదిగోండి మీరు బాండి పిన్ని, నేను వస్తాలే అన్న. అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు, పుట్ట దగ్గరికి వెళ్ళాం. అంటే చెన్నారాయుడు స్వామి సేవే కాకోకుండా పుట్ట బోనం కూడా. చెన్నారాయుడు స్వామి సేవ చేసిన తెల్లారి పుట్ట దగ్గర కొలుపు కొలుస్తారు. అయితే చెన్నారాయుడు స్వామి సేవకు ముందు రోజే పుట్ట దగ్గరికి వెళ్ళి ముందు పుట్టకి వారు పోసి పసుపు కుంకుమ వేసి వస్తారు. పుట్ట అంటే ఎక్కడ ఉంటాయి, పొలాల్లోనే ఉంటాయి కదా. అయితే సేవ జరిగిందేమో శనివారం. శుక్రవారం నైటు ఫుల్ వర్షం అండి, మామూలు వర్షం పడలేదు. ఈ చుట్టుపక్కల ప్రతి ఊర్లో కూడా పిచ్చి వర్షం కురిసింది. చాలా పెద్ద వాన, గాలిదుమ్ము, ఉరుములు, మెరుపులు, ఇట్లా బాగా వర్షం పడింది. అయితే ముందు రోజు వర్షం పడలేదు కాబట్టి పుట్ట దగ్గరికి వెళ్ళటానికి దారి మంచిగా కనిపించిందంట. వర్షం పడింది కదా, ఆ బురదలో అంటే వరిమళ్ళు ఉన్నాయి, వరిమళ్ళల్లో చాలా నీళ్ళు ఉన్నాయి, బురదగా ఉంది, పోవాతి కావట్లేదని ఎట్లా పోవాలనుకుంటే ఒక పెద్ద ఆవిడేమో ఇగో ఇటు నుంచి వెళ్ళండి అమ్మ, దారి మంచిగా ఉందండి. ఇక ఆ దారి చూసుకొని వెళ్ళామండి. అంటే పంపు దగ్గర నుంచి 3 బిందెలతో నీళ్ళు తీసుకొని వచ్చాము. ఇక ఆ నీళ్ళు తీసుకొచ్చి ముందు పుట్ట మీద ఇట్లా వారు పోస్తున్నాం అనమాట. ఇక అక్కడ ఉన్న పెద్ద ఆయన ఉన్నారు చూసారా, ఆయన ఇలా పుట్టబోనం కొలుపులు చేపిస్తుంటారు. ఆయన అలా చేయాలి. ఈ పుట్టబోనం కొలుపులు అన్నది అందరూ చేయరు, వాటి కోసమని ప్రత్యేకంగా ఉంటారు. ఇక వాళ్ళు ఎలా చెప్తే మనం అలా చేస్తాము. ఇక ఇప్పుడు మేము ఇక్కడికి ఎవరెవరు వచ్చామంటే అదిగోండి ఎల్లో కలర్ శారీ కట్టుకుని చూసారా, పిన్ని బాబాయ్ వాళ్ళ భార్య. ఇంకొక అమ్మాయి పెద్ద అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకున్నది కదా, తనేమో పెద్దనాన్న కోడళ్ళు. ఇంకొక 2 పిల్లలు ఉన్నారు కదా, పెద్దనాన్న మనవరాళ్ళు అనమాట. ఇక అక్కడ పుట్ట దగ్గర పూజ చేసి గుడి దగ్గరికి వచ్చామండి. మేము వచ్చినప్పటికే దేవుళ్ళకి అంటే దైవాలకి స్నానాలు చేపించి నేను తెచ్చిన గంటలు కూడా బాబాయ్ కట్టిండు. కాకపోతే ఆ టైంలో వీడియో తీయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. సర్లేండి మనం తెచ్చింది దేవుడికి కట్టేశారు. ఇక ఇక్కడ పూలు కడుతున్నారు. మేము వచ్చేసరికి ఆ పూలు కట్టే భాగంలో నేను కూడా కూర్చున్నాను. నేనేమో తులసి మాల ఒకటి కట్టాను నేను వచ్చిన తర్వాత. అంతకుముందే వాళ్ళు బంతి పూలు, మల్లెపూలు, తులసి మాలలు చాలా కట్టారు. ఇప్పుడు ఇక్కడ నా వెనకున్నాడు చూసారా, వాడు పెద్ద గడుగ్గాయి, బాబాయ్ వాళ్ళ కొడుకు. ఆ పక్కన ఉన్నదేమో పెద్దనాన్న మనవాడు. దేశముదురులండి, ఒక్క చోట నిలవరు, ఒక్క చోట కూర్చోరు. అమ్మో, ఇక నన్నైతే ఒక ఆట పట్టిస్తారనమాట. యూట్యూబ్లో వచ్చే అత్త అని. వాడు చూడండి అసలు, నువ్వే నేను రోజు చూస్తున్నా ఫోన్లో అంటారు. అందరూ అంతే అంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్లో అత్త, నిన్ను రోజు చూస్తున్నావు, మమ్మల్ని యూట్యూబ్లో పెడతావా అంటున్నారనమాట. ఇక స్వామివారికి స్నానం చేయించారని చెప్పాను కదా, అంటే నేను పుట్ట దగ్గరికి వెళ్ళకోకుండా ముందే వచ్చినట్టయితే ఆ వీడియో తీసేదాన్ని. స్వామివార్లకి స్నానం చేయించేటప్పుడు ఆ స్వామి దగ్గర కింద కూర్చుంటారు. స్వామికి ఈ స్నానాలు చేయించిన నీళ్ళు మన మీద పడితే మనకు మంచి జరిగిద్ది అనే నమ్మకంతో అలా స్వామికి స్నానాలు చేయించేటప్పుడు, దైవాలకు స్నానాలు చేయించేటప్పుడు అలా కింద కూర్చుంటారనమాట. ఇంకోటి ఏంటంటే
ఈ స్వామివారిని మంచిగా అలంకరిస్తారండి. వెంకటేశ్వర స్వామివారు ఎలా అలంకరణ ప్రియులో ఇట్లా ఈ స్వాములు కూడా అంతే అన్నమాట. బొట్లు, పూలదండలు, రంగురంగుల టవళ్ళు, సాల్వాలు ఇట్లా అన్నీ చాలా వేస్తారు. ఇలా చేయడానికి ఇక్కడ ఉన్న వీళ్ళందరికీ కూడా చాలా టైం పట్టింది. నేనైతే కొద్దిసేపే చూపించాను కానీ వాళ్ళకి అలా చేయటం చాలా టైం పట్టింది. ఆ దైవాలని ఎక్కడి నుంచో తెస్తారు. దైవాలు కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపించవు. ఆ దైవాలని ఉంచుకోవాలంటే కొంతమందికి ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఈ దైవాలని ఎక్కడి నుంచో తెస్తారు కాబట్టి తెచ్చిన తర్వాత ఏది మంచి రోజు చూసుకొని తెచ్చి ఒక ఇంట్లో పెట్టి రోజు ఇక తెచ్చిన దగ్గర నుంచి ప్రసాదం తీయాలి. ఇక ఇలా స్నానాలు చేయించి ఆ దైవాలు వచ్చేటప్పుడు ఆ సాల్వాలు, టవల్ అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసి అప్పటికప్పుడే కడిగి ఉతికంటే నీళ్ళల్లో జాడిచ్చి ఎండేస్తారు. అలా పూర్తిగా ఎండిన తర్వాత మళ్ళీ ఆ స్వాములకి అలా అలంకరిస్తారు. మళ్ళీ కొత్త కొత్త శాల్వాలు, టవళ్ళు తెచ్చి పెడతారన్నమాట. ఇక అలా అలంకరణ అయిపోయింది కదా, ఇక స్వాముల్ని సేవ కోసం తీసుకెళ్తారు. తీసుకెళ్లే ముందు బండారంటారండి. ఒక మట్టి పెద్ద ప్రమిదలో పసుపుని నీళ్ళతో కలుపుతారు. అలా కలిపిన తర్వాత ఆ బండారి ఈ సేవ అయితే ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ ముందుగా బొట్టు పెట్టుకుంటారు. ఒకళ్ళకి ఆ బొట్టు ఇచ్చుకుంటారనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఆ బొట్టు పెట్టే వాళ్ళు ఉన్నారు కదా, ఆ బొట్టు ఒకళ్ళకి పెడితే ఆ పెట్టిన వాళ్ళు మళ్ళీ ఎమ్మటనే వీళ్ళకి పెడతారు. అంటే అది వాళ్ళు సేవ చేసే వాళ్ళకి అది తెలుసు అనమాట, అట్లా పెట్టుకుంటారు. ఇక ఈ సేవ కూడా ఎవరంటే వాళ్ళు చేయరండి. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నాకు చూడటం ఇష్టం, అక్కడ చేసేవన్నీ తెలుసు. ఎలా అంటే మా నాన్న మేము పుట్టతల్లికి నుంచే చెన్నారాయుడు సేవలోకి వెళ్తాడు, చెన్నారాయుడు సేవ చేస్తాడు. అలాగే మా ఇంట్లో ఏ సందర్భమైనా, పెళ్ళైనా, గృహప్రవేశమైనా, లేదంటే తనకి మనసుకి సేవ చేయాలి అనుకున్నప్పుడల్లా ఎన్నోసార్లు లెక్కలేనన్ని సార్లు సేవ చేశాడు కాబట్టి మాకు తెలుసు. కానీ అందరం చేయలేము ఆ సేవ. ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు మాత్రమే ఆ దైవాలను ఎత్తుకుంటారు, కొంతమంది ఆడవాళ్ళు మాత్రమే అంకమ్మ పెట్టె, ఇంకొక పెట్టె ఉంటుందండి. అంటే మన స్థాహతకు తగ్గట్టు దేవుళ్ళు తెస్తాం అనమాట. మనం ఇన్ని దేవుళ్ళని చేయగలం అనుకున్న దాన్ని బట్టి 3 తెస్తారు, 5 తెస్తారు, లేదంటే 11 తెస్తారు. ఒకవేళ అన్ని దేవుళ్ళకి చేయగలిగే శక్తి మనకు ఉందనుకున్నా అన్ని వేళల్లో మనకు ఆ దేవుళ్ళు దొరకవండి, అందుబాటులో ఉండవు. ఎందుకంటే కొంతమంది ఒక్కో టైంలో ఎక్కువగా సేవలు చేస్తుంటారు కాబట్టి ఇక దొరకవన్నమాట. ఇలా సేవ చేయటం అంటే ఇదేనండి. ఆ స్వామివారి మురిసేలా, ఆయనకి వీళ్ళు బాగా సేవ చేశారు అనుకునేలాగా మేళతాళాలతో, ప్రసాదాలతో, ఇక ఇలా స్వామివారిని పట్టుకొని, అంకమ్మ పెట్టెలను పట్టుకొని ఎగురుతూ ఆ స్వామివారికి సంతోషం కలగాలని ఇలా చేస్తుంటారు. అయితే ఖర్చుతో కూడిన పండగేలేండి ఇది కూడా. ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరితే మేము ఇట్లా సంతోషంగా సేవ చేస్తాం అనుకుంటారు మనసులో. ఇక ఆ కోరిక తీరిన తర్వాత ఇలా సేవ చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఇదిగోండి, ఇప్పుడు ఆ స్వామివార్లు ఉన్నారు కదా, ఆ స్వామివార్లకు వేసిన మాలలు ఉన్నాయి కదా, అలా ఎగిరేటప్పుడు కింద పడిందంటే దాన్ని ఒక ప్రసాదంలాగా భావిస్తారు. ఇంకోటి ఏంటంటే పిల్లలు కలగని వాళ్ళు, అంటే సంతానం పెళ్ళైన తర్వాత సంతానం తొందరగా అందని వాళ్ళు కొంగు పడతారండి. ఆ స్వాముల దగ్గర నించోబెట్టి కొంగు పడతారు. ఆ కొంగులో పూలు పడ్డాయి అనుకోండి, ఆ పూలను వాళ్ళు ప్రసాదంగా భావిస్తారనమాట. అట్లా పూలు పడితే వాళ్ళకి సంతానం కలిగిద్దని చాలామందికి అలా జరిగింది కూడా. ఇక స్వామివారికి ప్రసాదంగా ఇష్టంగా, ఎక్కువ స్వామివారికి ఇష్టం అంటారండి, చక్కెర పొంగలి కంపల్సరీగా చేస్తారు. ఎవరు సేవ చేసినా కంపల్సరీగా చక్కెర పొంగల్ చేస్తారు. ఆ పొంగల్ చేసేటప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నాకేంటంటే చక్కెర పొంగల్కి కొబ్బరి సన్నగా కట్ చేసేస్తారు కదా, ఆ కొబ్బరి కట్ చేసే పని నాకు అప్పచెప్పారు. ఆ టైంలో పిల్లలు కూడా లేరు వీడియో తీయటానికి. ఇక అందుకని చక్కెర పొంగల్ చేసే వీడియో గుడి దగ్గర నుంచి దేవుళ్ళని ఊరేగింపుగా ఊర్లోకి తీసుకెళ్తారండి. స్వామివారికి నైవేద్యం టయానికి మళ్ళీ ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళ ఇంటికి తీసుకొస్తారంటే బాబాయ్ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి
ఇలా ఒక గదిలో స్వామివారిని ఉంచి నైవేద్యం పెడతారు. నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చి తలుపులు వేస్తారు. ఒక 2 నిమిషాల పాటు ఎవ్వరూ మాట్లాడకుండా ఉంటారు. ఇక తలుపుకి దగ్గరికి చెవు పెట్టి చూస్తే గంటల చప్పుడు వినపడుతుందంట అండి. నేనైతే ఎప్పుడూ వినలేదు, కానీ గంటల చప్పుడు వినపడుతుందంట. అలా వినపడిన తర్వాత ఇక తలుపులు తీసి ఆ ప్రసాదాన్ని అందరికీ పెడతారు. సేవ చేయటం కోసం చాలామంది అసలు టిఫిన్ కూడా చేయకోకుండా స్వామివారికి నైవేద్యం పెట్టిన దాకా అలానే ఉంటారు. అలా నైవేద్యం పెట్టిన తర్వాత ఇక అందరూ ఆ ప్రసాదం తీసుకున్న తర్వాత అన్నం తింటారనమాట. ఇక అక్కడి నుంచి ఇంటికి వచ్చామండి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఈ వాటర్ యాపిల్ చూసారు కదా, భలే కాసినాయండి. నేను ఇంటికి వస్తున్నప్పుడే పిన్ని చెప్పింది, అరే ఉండరా ఊర్లోకి పుట్టు చెప్పడానికి వెళ్ళాలని. అమ్మకి మొన్న బాగా జ్వరం తగిలిందండి, బాగా నీరసం అయిపోయింది. ఇంటికాడ కాస్త కూస్తో ఏదో ఒక పని ఉంటుంది కదా, చెప్పాను పిన్నికి ఇంటి దగ్గర ఏదైనా పని ఉంటే చేసి వస్తలే పిన్ని అని. సరేలే అని ఇక ఇంటికి వచ్చి చిన్న చిన్న పనులు ఉంటే చేసి మళ్ళీ ఇక పిన్ని వాళ్ళ ఇంటికే వెళ్ళాము. అయితే ఇక్కడ బొట్టు చెప్పటానికి ప్రతి ఇంటికి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఫంక్షన్లు అయినా పెళ్ళిళ్ళు అయినా ఇలా బొట్టు పెట్టి చెప్తాం కదా. పెళ్ళి కాదు ఫంక్షన్ కాదు కానీ సేవ చేశారు కదా, శనివారం సేవ చేస్తే ఆదివారం భోజనాలు. ఇక భోజనాలన్నీ ఊళ్ళో అందరికీ బొట్టు పెట్టి గంధం ఇచ్చి చెప్పడానికి ఇక ఒక 6 బయలుదేరి ఇద్దరం ఒక బదారి అట్లా వెళ్ళామన్నమాట. బదార్ అంటే పల్లెటూరులో రోడ్లని బదార్ అంటారు. ఇక అట్లా నేను పుట్టినూరే కదా, అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ పలకరించే వాళ్ళే. వెలుతురుగా ఉన్నప్పుడు బయలుదేరాం బొట్టు పెట్టడానికి. ఇక ఇక్కడికి వచ్చేసరికి చీకటి పడింది అనమాట. చూడు ఇక్కడ పుట్టిందాన్ని కదా, అందరూ తెలిసిన వాళ్ళే, అక్కలు వదినలు పిన్నులు. ఇంతకుముందు ఎక్కడన్నా కనిపిస్తే నేను ముగ్గురు అక్కల జల్లులో చిన్నదాన్ని కదా, చిన్నబుజ్జి బాగున్నవా ఏం చేస్తున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఎక్కడన్నా కనిపిస్తే మా ఇంటి ఆడబిడ్డ ఏం చేస్తుంది అని అంటున్నారు. ఏంటి విశేషాలు మా ఇంటి ఆడబిడ్డ అని అంటున్నారు. ఉదయం నైవేద్యం పెట్టగానే ఇక సేవ అయిపోదండి, అది నైవేద్యం పెట్టిన దాకా సేవ చేస్తారు, మళ్ళీ పగలు చేయరు, మళ్ళీ సాయంత్రం మొదలెడతారు. మేము బొట్టు పెట్టి వచ్చేసరికి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇక స్నానం చేసి తొందరగా వచ్చాము. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సన్నివేశం నరసింహస్వామికి సేవ అండి. అలా ఒత్తులు వెలిగించుకొని నోట్లో పెట్టుకుంటారు, కానీ నోట్లో పెట్టుకునే చూపించలే, ఎందుకంటే అది యూట్యూబ్లో అలా చూపించకూడదు కాబట్టి. నాన్న చెన్నారాయుడు స్వామి దండకం చదువుతుండు. అయితే పూర్తిగా వీడియో తీసా, చాలా లెంత్ అవుతుందని పెట్టలా. ఒకవేళ మీకు నాన్న చదివే దండకం వినాలనిపిస్తే కామెంట్ చేయండి, ఇక ఆ వీడియో పెడతాను మళ్ళీ. ఈ సేవలో సరదా సన్నివేశం ఏంటంటే, ఈ మేళం వాయించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సేవ చేసే వాళ్ళకి మధ్యలో ఇదనమాట. వాళ్ళేమో వీళ్ళు ఎగరబోయేసరికి వాళ్ళు మేళం వాయించడం తగ్గిస్తారు, వీళ్ళు ఎగరాలనుకుంటారు, వాళ్ళ బాజాని తగ్గిస్తుంటారు. అదొక సరదా సన్నివేశం. ఇక సేవ అంతా అయిపోయేసరికి ఊరంతా తిరిగేసరికి కరెక్ట్గా 12:30 అయింది. ఇప్పుడు దేవుళ్ళు మన ఇంటికి వచ్చాయి, అంటే నాన్న వాళ్ళ ఇంటికి వచ్చాయి అనమాట. ఇక దేవుళ్ళని ఇక్కడ పెట్టేసి అందరు వెళ్ళిపోయారు. మేము 12:30కు పడుకున్నామండి, 4:30కు లేచాము. ఈ 2:30 గంటల్లో నిద్రే పట్టలేదు సరిగ్గా. ఎందుకంటారా, లియోగాడి గురించి. లియోగాడు ఎప్పుడు వచ్చిండు అనుకుంటున్నారా, మా వారు పొద్దున్నే నన్ను తీసుకొచ్చి దింపెళ్ళారా, మధ్యాహ్నం వాడు అన్నం తినలేదంట, మళ్ళీ తీసుకొచ్చి గుట్టపాడులో వదిలేశారనమాట. ఇక నైటు బయట పడుకోవటం కదా, రోడ్డుని వెళ్ళే కుక్కలను చూసినా మనుషులను చూసినా పొద్దాక అరుతూనే ఉంది. ఇక వాడితో అసలు సరిగ్గా నిద్రే పట్టలేదు, 2 గంటలు కూడా ప్రశాంతంగా నిద్రపోలేదు. ఇక అమ్మ 4:30కే లేపింది. మన ఇంట్లో దేవుళ్ళు ఉన్నాయి కదా, మళ్ళీ పొద్దున్నే అందరూ మన ఇంటికి వచ్చేస్తారు, లేగని లేపింది. నేను లేచి కసు ఊడిస్తే అమ్మేమో కల్లాపుజల్లి ముగ్గేసింది, నేనేమో ఇప్పుడు ఇల్లు ఉడ్చుకొస్తున్నాను. ఇల్లు ఉడ్చుకొచ్చి స్నానం చేశాను, అంటే అప్పటికి చీకటిగా ఉంది బాగానే. స్నానం చేసి ఆ స్వామివారిని పెట్టిన గదిలోకి ఇక చీటికి మాటికి రాకూడదు, ఇల్లు ఓడవకూడదు. స్నానం చేసి వచ్చిన తర్వాత అమ్మ ఇల్లు తొడవమందనమాట. అంటే మనం ఓడవాలనుకుంటే ఒక క్లాత్ తీసుకొని ఇక తుడిచినట్టు ఒక పక్కకు ఓడవటం, అలాగే మళ్ళీ తడిగుడ్డతో తొడవటం అనమాట. ఇక నేను మళ్ళీ స్వామివారి దగ్గర దీపారాధన చేసి పానకం పెడతారండి. ఇట్లా మన ఇంటికి తీసుకొచ్చి స్వాములు పెట్టినప్పుడు పానకం పెడతారనమాట. పానకం చేసి ఆడ పెడితే నాన్న కూడా స్నానం చేసి వచ్చి దండం పెట్టుకొని బొట్టు పెట్టిండు. ఇక్కడ నాన్న ఏముంటుండంటే, ఇప్పుడు ఆ బండారు ఉంది కదా, ఒక చేతిలోనేమో పొగేసేది ఉంటుంది, ఇంకో చేతిలో బండారు ఉంది కదా, అమ్మని తీసుకోమంటే అమ్మ అంటుంది కదా వారెవరు పోస్తారు, దేవుళ్ళు ఇట్లా బయటకు వెళ్తున్నాయి కదా, వచ్చేటప్పుడు వారు పోయాలా
బయటికి వెళ్ళేటప్పుడు వారు పోయాలి. అదే వారు పోయాలి కదా అని ఇక అమ్మ ఏమీ తీసుకోవాలి, నానే 2 చేతులతో పట్టుకుండు. ఇదిగోండి ఇక్కడ నాకు అంకమ్మ పెట్టినట్టారు. ఇది అంకమ్మ పెట్టే నేను చెప్పాను కదా, అందరి వల్ల కాదు అది చేయటం. నాకు అది చేతిలోకి వచ్చిన కాడ నుంచి భయంగానే ఉంది. ఎవరు తీసుకుంటారా, ఎప్పుడు తీసుకుంటారా, చాలా టెన్షన్ పడ్డానండి. ఇంకోండి సేవ చేసేటప్పుడు ఏమీ కింద పడకూడదు, కొబ్బరికాయ పడకూడదు, పసుపు పడకూడదు, కింద కుంకుమ పడకూడదు. చాలా భారీ మూల్యం. అంటే మళ్ళీ ఇప్పుడు చేసే సేవ ఖర్చు కంటే ఇంకా అలా ఏదన్నా పొరపాటున పడితే డబల్ ఖర్చు అయిద్దంట. అంటే వాటికి సంబంధించినవి చాలా చేయాలంట. ఇక మీకు వీడియో స్టార్టింగ్లో పుట్టబోనం అని చెప్పారు కదా, అంటే శనివారం పొద్దున పూట వచ్చి పుట్ట దగ్గర నీళ్ళు చల్లి పసుపు కుంకుమ వేసిపోయాం కదా, ఇది ఆదివారం పొద్దున పూట అనమాట. పుట్టబోనం అంటారు ఇది. ఇక పుట్ట దగ్గరికి దేవుళ్ళందరినీ తీసుకొస్తారు, చెన్నారేడు స్వాములందరినీ తీసుకొస్తారు. అలాగే పులగం, పచ్చి పులుసు, బెల్లం, వడపప్పు ప్రసాదాలు తీసుకొస్తారు. కొద్దిగా చెన్నరాయుడు స్వామిని తీసుకొచ్చి ఒక 2-3 నిమిషాలు ఇక్కడ ఉంచి దేవుళ్ళని పంపించేస్తారు. అంకమ్మ పెట్టె మాత్రం ఇక్కడ ఉంచుతారనమాట. అంటే చెప్పా కదండి, అంకమ్మ పెట్టె ఒకటి, నరసింహస్వామి పెట్టె ఒకటి. ఇక నరసింహస్వామి పెట్టెను కూడా చెన్నారాయుడు స్వాములతో పాటే పంపిస్తారు. అంకమ్మ పెట్టెని ఎక్కడుంచి పుట్ట మీద పెట్టి ఆ అమ్మవారికి సీర సారె అన్నీ పెట్టేసి వచ్చిన వాళ్ళందరూ పసుపు కుంకుమ పిండి బియ్య పిండి అన్నీ వేసి అగరొత్తులు వెలిగించి దీపాలు వెలిగించి దండం పెట్టుకుంటారు. దండం పెట్టుకున్న తర్వాత తెచ్చిన పునగమను పచ్చి పులుసు అన్ని ఆడ అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి హారతిస్తారు. ఇక అలా పెట్టిన ఆ పచ్చి పులుసు అన్నాన్ని అక్కడే కలిపేసి అందరికీ ప్లేట్లో పెట్టేస్తారు. నేనైతే తినలేదు, ఎందుకంటే నాకు రోజు పొద్దున్నే 1/2 లీటర్ మంజీలు తాగే అలవాటు కదా. మరేమో లేచినట్టు ఇట్లా సేవలోకి వచ్చేసాము కాబట్టి నేను మంచినీళ్ళు కూడా తాగలేదు. ఇక ప్రసాదం కాబట్టి కొంచెం తీసుకున్నాను. ఇక పుట్ట దగ్గర నుంచి మళ్ళీ ఇంటికే వచ్చామండి, బాబాయ్ వాళ్ళ ఇంటికి. ఇప్పటి వరకు బాబాయ్ ఎవరని చెప్పలేదు కదా. ఇదిగోండి ఇప్పుడు నా పక్కన ఉన్నారు చూసారా, తనే చిన్న బాబాయ్, వెంకటరెడ్డి బాబాయ్. అంటే నాన్న వాళ్ళు 8 మంది, 8 మందిలో తను లాస్ట్ అనమాట. 4 ఆడపిల్లలు, 4 మగవాళ్ళు. 7 తర్వాత తను బాబాయి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత స్వామివార్లు పొలానికి వెళ్ళి వచ్చారు కదా, అంటే బయటికి వెళ్ళి వచ్చారు కదా. మనం బయటికి వెళ్ళి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి ఎట్లా వస్తామో స్వామివార్లను కూడా అలా బయటికి తీసుకెళ్ళారు. కాబట్టి అదే ఊర్లో తిరిగినా బయటికి వెళ్ళినా ఇక సేవ అయిపోయే ముందు ఇలా తీసుకొచ్చి స్వామివారికి అలా కాళ్ళు చేతులు కడిగినట్టు కడిగేసి, మగవాళ్ళైతే టవల్తో, ఆడవాళ్ళైతే చీర పైటతో కానీ చున్నీతో కానీ తుడిసి లోనకి తీసుకొస్తారనమాట. లోనకి ఇలా వచ్చే ముందు దిష్టి కూడా తీస్తారు. ఇప్పుడు అక్కడ టవల్ తిప్పారు కదా, ఆ టవల్ని బాజా వాళ్ళకి ఇస్తారనమాట. స్వామివార్లని ఇంట్లోకి తీసుకొచ్చేటప్పుడు అట్లా ఉట్టిగా తీసుకురాకోకుండా ఆడవాళ్ళు చెంగుని నెత్తినేసుకొని, అంటే చీర చెంగు కానీ చున్నీ కానీ తలపైన వేసుకొని ఆ తలపైన స్వామివారిని ఇలా పట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తారు. అది కూడా భాగ్యంగా భావిస్తారు. ఎవరికి ఆ ఛాన్స్ దొరికిద్దా అని ఒకళ్ళకొకళ్ళు మేము పట్టుకుంటాం అనుకుంటారనమాట. ఇంకా సేవ అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. సేవ అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. నాన్న ఒడ్లు నానబోస్తానండి ఇప్పుడు సాలవ పంటకి. ఎప్పుడు కూడా పొడి నారు పోసేవాళ్ళు, అంటే దుక్కి దున్ని విత్తనాలు ఆ దుక్కి మీద చల్లి ఈ వర్షానికి మొలిచిద్ది నీళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏంటంటే నిన్న వర్షం గట్టిగా పడింది, మళ్ళల్లో బాగా నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళు పోవాలి, తేమ లేకుండా ఉండాలంటే కనీసం 10 రోజులు టైం పట్టేటట్టుంది. మరి నార్లు పోసే టైం దాటిపోతుంది కాబట్టి ఇప్పుడు దమ్ము నారు పోస్తున్నారు. అంటే ఇలా తొట్లో ఒడ్లు నానబోసి రేపు తీస్తారు. రేపు తీసి ఎక్కడన్నా ఒక బస్తాలలో, గోనె బస్తాలు ఉంటాయి కదా, వాటిల్లో వేసి బరువు పెడతారు. అవి 2 రోజులు నీళ్ళు చల్లుతూ ఉంటే మొక్క వస్తాయి. ఆ మొక్క వచ్చిన ఒడ్లు బురద దున్ని దమ్ము చేసి విత్తనాలు వేస్తే తొందరగా నారు వచ్చేసిద్ది అనమాట. ఇక ఉదయం ఎప్పుడో తెల్లారుజామున స్నానం చేసి పుట్ట దగ్గరికి వెళ్ళి వచ్చినాం కదా, మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసుకున్నాం కదా. ఇక నేను భోజనానికి వెళ్ళే ముందు మళ్ళీ స్నానం చేసి ఇలా రెడీ అయ్యా. నేనే కాదు, మన వాళ్ళందరూ రెడీ అయ్యి వచ్చారు. ఇక వీళ్ళందరూ పెద్దనాన్న వాళ్ళ కోడళ్ళండి. నాన్నకంటే పెద్దవాళ్ళు ఇద్దరు. ఇప్పుడు అటు పక్కన అక్క పక్కన కూర్చున్న వాళ్ళు ఇద్దరు రెండో పెద్ద నాన్న కోడళ్ళు. ఇక నా పక్కన కూర్చుందేమో పెద్ద నాన్న వాళ్ళ కోడళ్ళు. అక్క
శనివారం రావడానికి కుదరలేదు, ఆదివారం పొద్దున్నే వచ్చింది. ఇక అందరం కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ అన్నం తింటున్నాం. ఇక అక్కడ నుంచి ఇంటికి వచ్చేసాం. మా వారు కూడా వచ్చి భోజనానికి ప్లస్ నన్ను తీసుకెళ్ళటానికి. నన్నే, లియోగాడిని కాదు. లియోగాడు ఒక 2 రోజులు ఇక్కడ, ఎందుకంటే ఈ ఊరు ప్రయాణం రాకముందే ఇంకా ఊరి ప్రయాణం ఉంది. అది గుడ్ న్యూస్ అనమాట. ఎక్కడికి ఏంటని మరో వీడియోలో చెప్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి.